వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుస్ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఇవాళ వచ్చేసి నాది 5:30 AM టు 7:30 AM మార్నింగ్ రొటీను ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను. ఇంకైతే నేనైతే కిచెన్లోకి వచ్చేసాను. నేనైతే ముందు రోజు నైటే కిచెన్ అంతా క్లీన్గా ఉండేటట్టే చూసుకుంటాను. తర్వాత ఫస్ట్ అయితే నేను రాగానే చేసేది బియ్యం అయితే నానబెట్టుకుంటాను అన్నం వండడానికి. అలాగే ఇవాళ వచ్చేసి నేను సొరకాయ పప్పు చేయాలనుకుంటున్నాను. దానికోసం అయితే నిన్న నైటే లైట్గా మూంగ్ దాల్ అనేది ఫ్రై చేసి నానబెట్టేశాను. అలా అయితే మార్నింగ్ కొంచెం త్వరగా మన వర్క్ అనేది అయితే ఫినిష్ అయిపోతుంది. తర్వాత నేను ఇక్కడ ఏంటంటే బాయిల్ చేసుకునేటప్పుడు కుక్కర్లో కొంచెం అయితే నూనె వేసుకుంటాను. అలాగే సాల్ట్ కూడా త్వరగా అయితే బాయిల్ అయిపోతుంది మెత్తగా. అందుకని నేనైతే ఒక ప్రయోగం చేయాలనుకున్నాను, కానీ అయితే ఫలించలేదు. ఫస్ట్ అయితే పెట్టేసి నేను సొరకాయలో నుంచి వాటర్ వస్తుంది కదా అని చెప్పి అట్లాగే ఉన్నాను, కానీ లేదు. తర్వాత ఇంకా నేను వాటర్ పోసి అయితే విజిల్కి వదిలేసాను కుక్కర్ని. తర్వాత అయితే బాయిల్డ్ ఎగ్ 2 కంపల్సరీ పెడతాను డైలీ లంచ్ బాక్స్లో. ఆ తర్వాత అయితే పప్పులోకి ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత అయితే నేను పచ్చిమిరపకాయలు అలాగే ఆనియన్ టమాటో అనేది వేస్తాను. ఆ తర్వాత విజిల్స్ అయితే నిన్న నైట్ క్లీన్ చేసి పెట్టుకున్నవి. ఇక్కడైతే కుక్కర్ కూడా విజిల్ వచ్చేసింది. ఇంకా తర్వాత అయితే నేను మార్నింగ్ ఏదో ఒక సాంగ్స్ అయితే పెట్టుకుంటాను. ఇంకా సాంగ్స్ పెట్టుకోవడానికి అయితే వెళ్ళాను. నాకైతే ఇంకొక ఫోన్ కూడా ఉంది. ఆ ఫోన్లో అయితే నేను నా మైక్ అయితే కనెక్ట్ చేసుకుంటాను. చాలా పీస్ఫుల్గా ఉంటుంది మార్నింగ్ ఇట్లాగా ఏదైనా సాంగ్స్ అయితే వింటూ. ఆ తర్వాత అయితే నేను ఇంకా మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇప్పుడైతే కొంచెం ఫ్రీ టైం ఉంది, అందుకని నేనైతే ఒక గ్లాసు హాట్ వాటర్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను. డైలీ మార్నింగ్ అయితే ఒక గ్లాసు హాట్ వాటర్ అయితే తాగుతాను. ఒక 2 మినిట్స్ అట్లాగా ఇంకా బాయిల్ అయిపోతాయి. ఆ తర్వాత అయితే ఒక 5 మినిట్స్ అట్లాగా బయట మాకు వెనక బాల్కనీలో అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మార్నింగ్ పిచ్చుకలు అవన్నీ సౌండ్స్ వస్తూ. ఇంకైతే నేను వాటర్ అయిపోగానే నేను రైస్ అయితే పెట్టేస్తున్నాను. తర్వాత అయితే పనమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి వచ్చే టైంకి నేనైతే బట్టలన్నీ అయితే నానబెట్టి పెట్టేస్తాను. నానబెట్టి అయితే ఉన్నాను. తర్వాత అయితే ఆల్రెడీ విజిల్స్ అయితే వచ్చాయి కదా, కుక్కర్ అయితే తీసాను. పప్పు అయితే చాలా మెత్తగా అయితే ఉడికిపోయింది. ఆ తర్వాత అయితే ఇవాళ నేను టిఫిన్ వచ్చేసి ఇడ్లీ చేద్దాం అనుకున్నాను. తర్వాత దీంట్లోకి మేమైతే సంబార్ అంటాము అది. అలాగే సంబార్ 1 స్పూను, అలాగే కారం వచ్చేసి 1/2 స్పూన్ వేసాను. అలాగే పసుపు వచ్చేసి కొంచెం అయితే వేసాను. తర్వాత పప్పులోకి అయితే తిరగమాతకి ముందుగానే ఆనియన్స్ అవన్నీ అయితే కోసి పెట్టేసుకున్నాను. పప్పు అయితే తిరగమాత వేసేసిన తర్వాత అయితే ఇంకా నేను గ్యాస్ మీద అయితే ఇడ్లీ పెట్టేస్తాను. నా దగ్గర అయితే చిన్నది ఉంది ఇడ్లీ స్టాండ్. అది వచ్చేసి 9 ఇడ్లీ అట్లా వస్తుంది, చిన్నవి. ఇక్కడైతే నేను మినుములు అయితే వాడతాను ఇడ్లీ వరకు మాత్రమే. తర్వాత అయితే ఇడ్లీ అయితే పెట్టేశాను. తర్వాత అయితే ఇక్కడ పాలైతే మనకి ఆవు పాలు అయితే దొరుకుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, పెరుగు అయితే చాలా మంచిగా అయితే వచ్చింది. ఆ తర్వాత అయితే మా హస్బెండ్కి లంచ్ బాక్స్ అయితే కట్టేశాను. ఒక బాక్స్లో పెరుగన్నం, అలాగే ఒక బాక్స్లో వైట్ రైస్, ఒక బాక్స్లో అయితే కర్రీ, అలాగే దాంట్లోనే ఎగ్స్ అయితే పెట్టేస్తాను. దాని తర్వాత ఇడ్లీలోకి చట్నీ చేశాను కదా, దాంట్లోకి అయితే తాలింపు అయితే పెట్టాను. తర్వాత ఇడ్లీలు కూడా అయితే బాయిల్ అయిపోయాయి. తర్వాత అయితే ఇడ్లీ కూడా బాక్స్ చేసేసి బాక్స్లో పెట్టేశాను. మార్నింగ్ అయితే మేము బాదం అవి తింటాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అట్లాగే షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూస్తున్నారు కానీ ఒక లైక్ అయితే చేయొచ్చు కదా. చూసారు కదా, టైం అయితే 7:20. 10 మినిట్స్ ముందే నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకైతే కిచెన్లో అయితే చాలా పని అయితే ఉంటుంది. మార్నింగ్ నా రొటీన్ అయితే ఇలా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.